అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పాటించాలనే నిశ్చయంతో ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ ఆఫీసులో సీనియర్ నాయకుల సమక్షంలో ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి ఈరోజు దగ్గర ఒక సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం ఫామ్ చేసి. ఈ రోజు వరకు ఏదైనా ప్రజల గురించి ఏదైనా ఆలోచించిందంటే ఈ రోజు వరకు వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే జీరో. ఏ రకంగా వాళ్ళకు ముందుకు సాగుతున్నారంటే ఒక పెళ్లి కొడుకు ఎట్లా హనీమూన్లో ఉంటాడో ఈ సంవత్సరం అంతా ఈ రకంగా వాళ్ళు ఎట్లా హనీమూన్లో ఉంటాడో ఏది పట్టించుకోకుండా వాడి లోకంలో వాడు మంచి చెడ్డలు చూసుకుంటా హాయిగా ప్రశాంతంగా ఏ రకంగా గడుపుతూ ఉంటాడో ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగా చేస్తాం. ఈరోజు సంవత్సరం అయింది. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు మదనపల్లి సరౌండింగ్స్లో తీసుకోండి, టమాటా రైతులు వచ్చిన కొన్ని వందల కోట్ల రూపాయల నష్టంలో ఉన్నారు. వందల కోట్ల రూపాయల నష్టం. ఈరోజు వారి గురించి అప్పుడు మన లోకేష్ గారు కూడా మదనపల్లికి పాదయాత్ర వచ్చినప్పుడు అంగళ్ళ మీదుగా వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు, నేను కానీ ఈసారి కానీ మా ప్రభుత్వం వస్తే మేము వచ్చిన 6 నెలల లోపల కోల్డ్ స్టోరేజ్ కానీ అదేవిధంగా ఇది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ టమాటా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చినట్టు టమాటా రైతులకు అన్ని రకంగా ఆదుకుంటాను, వాళ్ళ కమిషన్లు ఎక్కువ ఉన్నాయి, దాన్ని కూడా మేము తగ్గిస్తాము అన్ని రకంగా అని చెప్పి హామీలు ఇచ్చేసి ఈరోజు ఎట్లుందంటే ఒక చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి ఏమీ లేదు. హాయిగా వాళ్ళు ఇదేమి మేము మా కార్యకర్తలు బాగుంటే చాలు, ప్రజలు ఎక్కడైనా పని మాకు సంబంధం లేని స్థితిలో వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది చాలా వరకు దౌర్భాగ్యం. మనకు ఈరోజు ప్రజలు కూడా ఎంత బాధపడుతున్నారు. మీరు ప్రజల కోసం పోయి చూడండి. ఈరోజు ప్రజలు ఎక్కడ పోయినా వాళ్ళకు కనీస మద్దతు ధర ఏది కూడా లేదు. రైతులకు మద్దతు ధర లేదు. ప్రజలు వచ్చిన నిత్యావసర సరుకులు తీసుకుంటారు, నిత్యావసర సరుకులు తెలియడానికి లేదు. కరెంట్ ఛార్జీలు పెంచేసినారు. వాళ్ళు కనీసం పండుగలు చేసే స్తోమతలు కూడా ప్రజలు లేవు. ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ఏది లేదు. హనీమూన్ మూడ్లో హాయిగా సురక్షితంగా హాయిగా ఉంటారు. ప్లస్ ఒక మహానాడుని నేను కొన్ని డాక్రా మహిళలన్నీ తరలించి మహానాడు సక్సెస్ అని చెప్పి మేము కడపలోనే చేశామని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు. మీరు హీరోయిజం చూపించాలంటే కడపలో పెట్టి చూపించేది కాదు, మీరు చెప్పిండే హామీలు నెరవేర్చి చెప్పండి, అది మీకు హీరోయిజం అని చెప్పారు. ఏ రకంగా కూడా ఎటువంటి ఇది లేదు. అన్ని రకాలుగా ప్రజలకు ఈరోజు దగ్గర ఈరోజు ఎందుకు జూన్ 4వ తేదీ మేము ఇది చేస్తున్నాము. 5 కోట్ల మనుషులు దగ్గర 5 కోట్ల ఆంధ్రవాసులు వచ్చిన మోసపోయిన రోజు ఈరోజు. ప్రతి ఒక్కరూ మన పార్టీ వస్తుంది ఏదో రకంగా ప్రజలు వీళ్ళ కూటమి సర్కార్ చెప్పింది అయినా నమ్మకం లేదు, ఏదో చేస్తారనే నమ్మకంతో మోసపోయిన రోజు ఈరోజు. ఇంత చేసింటే కూడా ప్రజలకు మీరు ఎటువంటి ఇది చేయించకుండా హాయిగా రిలాక్స్గా ఉంటూ ఏ రకంగా కూడా ప్రజలకు మీరు ఆదుకోవడం లేదు. మేము ఇదే కోరుకుంటున్నాము. ఈరోజు ప్రజల్లో చాలా వరకు అయింది. ఈరోజు మీ నాయకులే ప్రజల సమక్షంలో తిరగాలంటే తల దించుకునే తిరిగే పరిస్థితిలో ఉండాలి. ఎటువంటి పరిస్థితి వాళ్ళ ప్రజల దగ్గర మీ నాయకుల్లోనే ఒక సంక్షోభం వచ్చింది. వాళ్ళే అంటున్నారు మేము ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోవాలా, ఏ రకం ఏమి చేశారని చెప్పి ప్రజల దగ్గర మేము పోవాలని చెప్పి వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు చేసి ప్రజలకు ఆదుకొని రకరకాల బెనిఫిట్ స్కీమ్స్ అన్ని పెట్టి ఈరోజు చేశారు. ఈరోజు మేము ప్రజలకు పోతా ఉంటే ఎక్కడ పోయినా మనకు ఏ రకంగా రిసీవింగ్ ఉందంటే తల ఎత్తుకొని మేము ప్రజల మధ్యలోకి పోతున్నాం. ఈరోజు రూలింగ్లో ఉంటే కూడా ప్రజల సమక్షంలో పోవాలంటే తల దించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటాం. ఒకటే కోరుకుంటాను, ఇప్పటికైనా ఈ స్థానానికైనా సంవత్సరం గడిచేసినారు. హనీమూన్ను విడనాడండి, హనీమూన్ని వదిలేసి ఈ రోజుకైనా రండి. ప్రజలకు వచ్చి మీకు 5 కోట్ల మంది మీకు ఓట్లు వేసినారు, మీకు కనీసమైన ఇది కూడా లేదు. ఏమి చేయాలా ప్రజలకు మేలు చేయాలని ఇది లేకుండా ఓన్లీ రెడ్ బుక్ అనేది ఏదో ఒక పక్క ఇది చేసుకొని అమరావతి అని చెప్పి పోలవరం అని చెప్పి ఇచ్చిండే హామీలు ముందు ఒకటి, ఈరోజు మళ్ళీ పాటిస్తూ ఉండే హామీలు వేరు. అదే మీకు ఆ దమ్ము ధైర్యం ఉండింటే ఆ టైంలో మేము వచ్చి అమరావతి పోలవరం తప్ప వేరేది ఏమీ చేయమని చెప్పి ఎందుకు మీరు ఎలక్షన్స్ ముందుకు రాలేదు? ఆ రోజేమో ఇదే చెప్పినారు, ఈరోజేమో ఈ రకంగా చెప్తున్నారు. ఈ రకంగా ఇది నిజంగానే మీరు ద్రోహం మీ మనసులో పెట్టుకొని ప్రజలకు ద్రోహం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా మీరు చేసినారు. కాబట్టి మేము కూడా ఈరోజు ప్రజల్లో ఆల్రెడీ చైతన్యం వచ్చింది. ఈరోజు కూడా కొన్ని కేసులు అవి ఉన్నాయని చెప్పి ప్రజలు భయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధపడుతున్నాడు. ఎందుకైనా మేము ఓటేసామా వీళ్ళకు? ఈరోజు మనకు అధికారంలో ఉండి కాల్ బ్యాక్ అనే ఒక ఇది ఉండింటే ఈరోజు ఖచ్చితంగా మేము ఈ గవర్నమెంట్ మళ్ళీ ఓట్లేసి మళ్ళీ దీనికి రిటర్న్ తీసుకొచ్చినాం. మన దురదృష్టం రాజ్యాంగంలో ప్రొవిజన్ లేదు. 5 సంవత్సరాలు మనం వేయగల. అది కాకుండా ఈరోజు మహానాడులో అంటారు 40 సంవత్సరాలు మేము ప్రభుత్వం ఉంటుందని. 40 సంవత్సరాలు ఉండిందంటే అందరికంటే ప్రజలకు దౌర్భాగ్యం ఏమి ఉండదు.
ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఈరోజు మనం ఇది కార్యక్రమం పెడుతున్నాం. వెన్నుపోటు దినంగా మేము 4వ తేదీ చేస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రజలు కానీ ప్రజల్లో కూడా చైతన్యం రావాలా, ప్రజలు కూడా దీనికి వచ్చి మద్దతు పలగాల. అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ అందరూ వచ్చిన జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా కాన్స్టిట్యున్సీ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ దీన్ని హాజరుపరిచి దీన్ని సక్సెస్ చేసి ఈ నిద్రావస్థలో ఉన్న గవర్నమెంట్ను మళ్ళీ లేపేదానికి తమ వంతు మీ సహకారం అందిస్తారు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.